Hey, hello guys, welcome back to my YouTube channel Nimanishi blog. I hope so all are doing well. ఈ రోజు అయితే 31st నైట్. సో అందరు హ్యాపీ ఉండాలి, అందులో మేము కూడా హ్యాపీ ఉండాలి. సో అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ టు ఎవ్రీవన్. ఈ రోజు బ్లాగ్ ఏంటంటే మేము బయటికి వెళ్తున్నాం. 2 వర్క్స్ అయితే ఉన్నాయి. ఆ వర్క్స్ ఏంది, ఈ బ్లాగ్ ఎండ్ ఎవరికి వితౌట్ స్కిప్పింగ్ మీరు చూస్తే మాత్రం చాలా ఎంటర్టైన్ అవుతారు. సో చాలా బాగుంటుంది, ప్లీజ్ చూడండి. అండ్ ప్లీజ్ వన్ లైక్, అది ఫ్రీ ఆఫ్ కాస్ట్ కదా. 1 లైక్ అండ్ 1 షేర్ అండ్ ప్లీజ్ 1 సబ్స్క్రైబ్. న్యూ సబ్స్క్రైబర్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓల్డ్ సబ్స్క్రైబర్ అయితే ప్లీజ్ ఒక కామెంట్ చేసేయండి. థ్యాంక్ యూ సో మచ్. సో ఈ బ్లాగ్ అయితే ఇలానే కంటిన్యూ అవుతుంది. బయటికి వెళ్తున్నాం కదా, ప్రతి ఒక్కరు షూట్ చేస్తాను, మీతో షేర్ చేసుకుంటాను. సో కలుద్దాం నెక్స్ట్ ఇయర్. బాయ్. ఇక్కడ బయటికి వచ్చాం కదండి, ఈవినింగ్ అవుతుంది. సో 31st నైట్ ఈవినింగ్ అయితే మేము బ్యాంగిల్ స్టోర్కి వచ్చాము. సో కొన్ని డ్యామేజ్ అయిపోయినాయి రబ్బర్ బ్యాండ్స్, క్లిప్స్. మా నిమ్ముకి ఎవ్రీడే డైలీ వేర్ స్కూల్కి అవసరం కదా, సో అవి అయితే తీసుకుందామని వచ్చిన. సో స్టిక్కర్స్ అవన్నీ అవసరం ఉన్నాయి కదా, అవి కూడా తీసుకున్నాను. సో ఇక్కడైతే నాకు గాజులు బాగా నచ్చినాయి. సో కలర్ ఆంటీ దగ్గర అయితే చాలా బాగున్నాయి, బ్యూటిఫుల్ కలర్స్. అండ్ గాజులు కూడా చూడడానికి చాలా బాగుంది. 5 కలర్స్ అయితే తీసుకున్నాను. సో నాకు అన్ని కలర్స్ బాగా నచ్చినాయి అని 5 కలర్స్ యాడ్ చేసి అయితే తీసుకున్నాను. ఇక్కడైతే కొన్ని జ్యువెలరీస్ కూడా కనిపిస్తున్నాయి, చాలా బాగున్నాయి కదా. మ్యాచింగ్ శారీకి మ్యాచింగ్ అండ్ డ్రెస్కి మ్యాచింగ్ వేసుకుంటే ఇంకా బాగుంటుంది కదా. తీసుకొని ఇంటికి వచ్చేసాను. ఇంటికి వచ్చాక అయితే పెద్ద పని అసలు 31st నైట్. సో ఓపిక ఉన్నా లేకున్నా పిల్లల కోసం అయినా చేయాలి కదా. సో మా హస్బెండ్ అయితే ఫిష్ తీసుకొచ్చాడు. సంథింగ్ వెరైటీగా, ఎవ్రీ ఇయర్ చికెనేనా అని అనిపించింది. సో ఈసారి అయితే ఫిష్ తీసుకొచ్చారు. అది వాష్ చేసేసరికి అయితే నాకు దగ్గర ఒక 20 to 30 మినిట్స్ పట్టింది. నీట్గా లెమన్ అండ్ సాల్ట్ వేసి అయితే క్లీన్ చేసుకున్నాను. పిల్లలు ఏం చూస్తున్నారని వచ్చి హాల్లో అయితే చూస్తున్నాను. వాళ్ళు అసలు సౌండ్ రావట్లే, ఏం చేస్తున్నారని చెక్ చేసుకున్నాను. సో వాళ్ళైతే ఆడుతున్నారని ఇక ఫిష్ అయితే ఫస్ట్ అయితే ఫ్రై చేసుకుంటున్నాను. సో ఇక్కడ నుంచి మీరైతే చూసేయండి. చూస్తున్నాక నా నెంబర్ ఉందంటే ఇస్తే తినుకుంటే కూర్చొని ఫ్రై ఇట్లనే బాగుంటుంది. కానీ బాగా వేసిన, ఉప్పు తక్కువ వేసిన. కెమెరామ్యాన్ జల్దీ ఫోకస్ కరో. చెప్పండి అంటే మధ్యలో పోస్ట్ కుదిరా తీసుకొని తినండి, 3 రోజులు ఫ్రెష్ ఉంటుంది అంటున్నా. ఇవే అట్లా కదా ఎంతవరకు బయట రై भैया मत जरा इधर लुक दे दो. ए ऊपर डांस ऊपर इसमें मेटल इसमें पहले बांध मार काट पानी सब इधर कड़ी ट्राई दो. కెమెరా నేను అప్పుడప్పుడు మర్చిపోతుంది తెలుస్తా ఆన్ చేయడం. టమాటా సాస్ నాకు కొయ్యడం అంటేనే రాదు అసలు. ఏముంది చాపింగ్ కూడా ఉంటే వచ్చేస్తుంది. నాకు ఇంకా చాపింగ్ కూడా నచ్చలేదు, ఏదో షో కోసం కోసం కానీ నాకు చేయిందని ఇట్లా ఇప్పుడు చేద్దాం. ఇప్పుడు దీని మీద ఎలా తీసేసినట్టు కదా లాస్ట్ చేయాలి. పేరు
దీని మనం రైస్ అయితే వేయాలి. అయితే వేయాలి 10 కప్కి 10 స్పూన్ కరెక్ట్ సరిపోతుంది. దీన్ని నూనె నెయ్యి ఎంత వేయాలి? ధనియాల పొడి వేసినావా? ఫిష్ తినాలి చూడు ఎట్లుంది ఎట్లా నీ కళ్ళ ముందు అంటుంది లైక్ దిస్. నూడ విచిత్రం మనిషి తినవు నేను తింటాక మనం ఫస్ట్ లేదు ఇట్లా మంచి ఫోకస్ ఇట్లా కనబడాలి. Placing the fish in the bowl. ఓకే ఏ లే నానా Some లాట్స్ ఆఫ్ కొరియాండర్. అరే బేకు మధ్యలో నాకు సమ్ లెమన్ జ్యూస్ ఆ గ్యాస్ మీద నుంచి దించాలి ఉడుకుతుంది మళ్ళీ. Add some pure lemon. అందా Then mix all with shake. లాస్ట్ పసుపు పోతారు. కలర్ కలర్ పసుపు కదా కలర్ ఏనందా పసుపు వేయాలి. పసుపు అయినా దాన్ని వేయాలి. ఐడియా వేయండి. పుదీనా పక్కన పెట్టి దాంట్లో ఫ్లేవర్ వస్తుంది. పుదీనా పక్కన పెట్టి కొత్తిమీర వేసింది. దాని పైన పెట్టి పరుగు.